నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమ అంటే అపారమైన దాస్యభక్తి. హనుమ అంటేనే అసమానమైన ప్రభుభక్తి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు. ఎక్కడ హనుమ కొలువై ఉంటాడో అది రామచంద్రుడి అనుగ్రహ పీఠంగా మారిపోతుంది. అలాంటి హనుమంతుడి క్షేత్రమే సిక్కిం రాష్ట్రంలోని గాంగ్టక్. రామాయణ కాలంతో ముడిపడిన ఇక్కడి హనుమాన్ టోక్ నేటి మన తీర్థయాత్ర. మంగళరూప మారుతి నందన సింధూరధరుడా శ్రీ హనుమా, తామసవారణ తాపసహరణ కమలపాకుల సేవనుగొనుమా. మంగళరూప మారుతి నందన సింధూరధరుడా శ్రీ హనుమా, తామసవారణ తాపసహరణ కమలపాకుల సేవనుగొనుమా. ప్రతి రామాలయంలోనూ స్వామివారి సన్నిధిలో హనుమంతుడు ఉంటాడు. కొన్ని క్షేత్రాలలో ఉపాలయాలలోనూ మరికొన్ని క్షేత్రాలలో క్షేత్ర పాలకుడిగాను స్వామివారు కొలువై దర్శనమిస్తూ ఉంటారు. అయితే రామాయణ కాలముతో ముడిపడిన క్షేత్రాలకు మరింత ప్రాధాన్యత, విశిష్టత కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా హనుమాన్ టోక్ విరాజిల్లుతూ ఉంటుంది. కోటి వరాల మూటగా కనిపించే ఈ పర్వతంపైనే హనుమంతుడు పూజలందుకుంటున్నాడు. సిక్కింకి సంబంధించిన ఆధ్యాత్మికపరమైన ఆనవాళ్లు మనకి 9వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. చోగ్యాల్ రాజవంశానికి చెందిన ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. నేపాల్ నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన యువరాణి ఈ ప్రదేశాన్ని చూసి మురిసిపోయిందట. నేపాలీ భాషలో సుహీం అంటే అద్భుతమైన మంచు ప్రదేశం అనే అర్థం వస్తుంది. సుహీం అనే మాటనే కాలక్రమంలో సిక్కిం అయిందనేది ఇక్కడి వారి నమ్మకం. సిక్కిం చెప్పుకోదగిన పర్యాటక ప్రాంతం. సిక్కిం అనే పేరు వినగానే మనకి కాంచనగంగ పేరు గుర్తుకొస్తుంది. ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వతంగా ఇది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. కాంచనగంగను ఈ వైపు నుంచి వీక్షించడం కోసమే ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి అడవులు, కొండలు, పర్వతాలు, నదీ తీరాలు మనసున్నంత వరకు మరచిపోలేని దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. అలాంటి సిక్కింలో ప్రధానమైన నగరంగా గ్యాంగ్టక్ కనిపిస్తుంది. పచ్చని ఈ పర్వత శ్రేణుల మధ్యలో ఒక పర్వత భాగంపై హనుమాన్ టోక్ విలసిల్లుతోంది. టోక్ అంటే మందిరం లేదా ఆలయం అనే అర్థాలు ఉన్నాయి. ఈ ఆలయానికి చేరుకునే దారి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. వనాలు దారి చూపుతూ మనలను ఈ ఆలయం సన్నిధికి చేరుస్తున్న భావన కలుగుతుంది. ఈ కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంది. ఈ మెట్ల ద్వారా భక్తులు, పర్యాటకులు హనుమాన్ ఆలయానికి చేరుకుంటూ ఉంటారు. ఈ పర్వతంపై గల పార్కింగ్ ప్లేస్ చూస్తేనే ఇక్కడికి ఏ స్థాయిలో భక్తులు వస్తారనేది మనకి అర్థమైపోతుంది. ఇక్కడి నుంచే ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం మొదలవుతుంది. ఈ మెట్లదారికి ముందుగా గల చిన్న మందిరంలో సంజీవిని పర్వతంతో కూడిన హనుమమూర్తిని ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇక్కడి హనుమంతుడికి నమస్కరించుకుని మెట్ల మార్గంలో ముందుకు కదులుతారు. చుట్టూ ఎత్తైన వృక్షాలు, చాలా వరకు పైకప్పు పరచబడిన మెట్ల మార్గం అలసట తెలియకుండా చేస్తూ ఉంటుంది. కొండపైకి చేరుకుంటున్న కొద్దీ చుట్టూ ఉన్న పర్వతాలతో పరిచయం పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మెట్ల మార్గంలో అక్కడక్కడ హనుమంతుడికి సంబంధించిన కొన్ని ముఖ్య ఘట్టాల తాలూకు చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. రామాయణ భారతాలకు చెందిన ఆ సన్నివేశాలు మనసుకు హత్తుకుపోతాయి.
ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ హ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ హ్రీంకార వేద్య కరుణించవయ్య దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. సాధారణంగా హనుమంతుడి ఆలయాలు పర్వతాలపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే అన్ని వైపుల నుంచి పచ్చదనం పరుచుకున్న పర్వతంపై హనుమంతుడు కొలువై ఉంటాడు. పవిత్రమైన ఈ పర్వతంపై విశాలంగా కనిపించే మైదానం వంటి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించారు. కుదురుగా కనిపించే ఈ మందిరం ఆధ్యాత్మిక చింతనను ఆవిష్కరిస్తూ ఉంటుంది. మనసును స్వామివారి సన్నిధికి లాగుతూ ఉంటుంది. పర్వతాలను తాకుతూ పర్వతాలను దాటుతూ వాయుమార్గంలో హనుమంతుడు ప్రయాణించడం మనకి రామాయణంలో కనిపిస్తుంది. అందువల్లనే చాలా వరకు హనుమ ఆలయాలు మందిరాలు మనకి కొండలపై పర్వతాలపై కనిపిస్తూ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్లో మాదిరిగానే ఇక్కడ కూడా మనకి ఈ పర్వతంపైనే హనుమ ఆలయం అలరారుతూ కనిపిస్తుంది. పర్వతాల మధ్యలో పారిజాత సుమల్లా పరిమళిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పర్వతంపైకి మెట్ల మార్గం ఉంది. అయితే ఈ మార్గంలో నేలబారు ప్రదేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఎక్కువ శ్రమ అనిపించదు. ఇక చుట్టూ ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణం కూడా మనకి మరింత ఉల్లాసాన్ని పంచుతుంది. ఫలితంగా ప్రధానమైన మందిరం దగ్గరికి తక్కువ సమయంలోనే చేరుకోవడం జరుగుతుంది. ప్రకృతికి సంబంధించిన చిత్రపటంలోనిదిగా ఈ మందిరం కనిపిస్తుంది. ఈ పర్వతంపై హనుమ ప్రధానమైన మందిరం ఒకవైపు, ఎదురుగా సీతారామలక్ష్మణుల మందిరం దర్శనమిస్తూ ఉంటాయి. ప్రధానమైన మందిర నిర్మాణం చాలా విభిన్నంగా విలక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ముందుగా హనుమను దర్శనం చేసుకుంటారు. విశాలమైన ఈ మందిరంలో హనుమ కుదురైన మూర్తిని చూసి తీరవలసిందే. హనుమ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉంటుంది. చుట్టూ ఉన్న పర్వత శ్రేణులను చూస్తూ ప్రదక్షిణ చేయడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. విశాలమైన పొడవైన ప్రధానమైన మందిరానికి జోడిస్తూ గర్భాలయం కనిపిస్తుంది. గర్భాలయంలోని వేదికపై స్థానిక మూర్తిగా హనుమ దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలోని వెండి పీఠంపై హనుమమూర్తి కుదురుగా ఉన్నప్పటికీ గంభీరంగా అనిపిస్తూ ఉంటాడు. శివాంశ సంభూతుడైన హనుమంతుడు, సూర్యనారాయణుడి శిష్యుడైన హనుమంతుడు, వాయుపుత్రుడైన హనుమంతుడు అందుకు సంబంధించిన తేజోమయ రూపంతో భక్తులను అనుగ్రహిస్తూ కనిపిస్తూ ఉంటాడు. వెండి ప్రభావళి మధ్యలో వెండి గదను ధరించిన స్వామిమూర్తిని చూసి తీరవలసిందే. చాలా కాలం క్రితం ఈ చుట్టుపక్కల నివసించే కొండ ప్రాంత ప్రజలు హనుమశిలను పూజిస్తూ ఉండేవారు. స్వామివారి శిల ఎలాంటి మందిరం లేకుండా ఆరుబయటనే ఉండేది. ఆ తర్వాత కాలంలో అప్పాజీ పంత్ అనే ఒక అధికారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ హనుమశక్తి ప్రత్యక్షంగా ఉందనే ఒక అనుభవం ఆయనకి కలుగుతుంది. ఈ ప్రదేశంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఆయనకి తనలో ఏదో ఒక కొత్త శక్తి ప్రవేశించినట్టుగా అనిపించడం గమనిస్తాడు. తాను ఈ ప్రదేశంలో ప్రత్యక్షంగా ఉన్నానని, తనకి మందిరాన్ని నిర్మించి పూజలు జరిగేలా చూడమని హనుమ ఆయనకి స్వప్నంలో చెప్పడం మొదలుపెడతాడు. మొదట్లో అదంతా భ్రమ అనుకున్న ఆయన ఆ తర్వాత స్వామివారి ఆదేశంగా భావించి మందిరాన్ని నిర్మించి స్వామివారి మూర్తిని ప్రతిష్ఠిస్తాడు. 1950లో నిర్మితమైన ఈ మందిరం 1968 నుంచి ఇండియన్ ఆర్మీ ఆధీనంలో ఉంది. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత,
శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శిరము వంచి శరణమంటి వరములిచ్చి బ్రోవమంటి శరణు శరణు రామదూత శరణు శరణు వాత జాత శరణు శరణు రామదూత శరణు శరణు వాతజాత. పర్వతంపై గల ఈ ప్రదేశానికి హనుమంతుడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని స్థల పురాణం చెబుతోంది. అయితే ఆ సంబంధం త్రేతాయుగం కాలం నాటిది. రామాయణ కాలంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళుతూ అలసట కారణంగా ఇక్కడ కాసేపు ఆగినట్టుగా చెబుతారు. హనుమ పాదస్పర్శ కారణంగా ఈ ప్రదేశం పునీతమైంది, మహిమాన్వితమైందని అంటారు. త్రేతాయుగంలో రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయం చూసి సీతమ్మ వారిని రావణుడు అపహరిస్తాడు. దాంతో సీతమ్మను అన్వేషిస్తూ ఆమెను రావణుడు తీసుకుని వెళ్లిన దిశను గురించి తెలుసుకుంటూ రామలక్ష్మణులు ముందుకు సాగుతారు. అలా వాళ్లు కిష్కిందకు చేరుకోవడం, హనుమ సుగ్రీవులతో పరిచయం ఏర్పడ్డం జరుగుతుంది. వాలివధ అనంతరం సీతాన్వేషణ చేస్తూ వానర సైన్యం ముందుకు కదులుతుంది. రామలక్ష్మణులు వానర సైన్యంతో కలిసి లంకానగరంపై విరుచుకుపడుతుంది. రావణుడి సైన్యంలోని మహావీరులంతా ఒక్కొక్కరిగా నేలకొరగడం మొదలవుతుంది. కీలకమైన సమయంలో రావణుడి కుమారుడైన మేఘనాథుడు రంగంలోకి దిగుతాడు. మాయాయుద్ధంతో లక్ష్మణుడు మూర్ఛపోయేలా మేఘనాథుడు చేయగలుగుతాడు. సంజీవిని మూలిక అవసరమవుతుందని భావించి దానికోసం హనుమను పంపిస్తారు. హనుమంతుడు సంజీవన పర్వతాన్ని చూస్తాడు. ఆ మొక్కను గుర్తించే విషయంలో ఆలస్యం జరగకూడదనే ఉద్దేశంతో ఆ పర్వతాన్ని పెకిలించుకొని బయలుదేరతాడు. వాయుమార్గంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుడు బరువు కారణంగా అలసిపోతాడు. ఆ సమయంలో ఒక్క క్షణకాలం పాటు ఆయనకి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అయితే తనతో పాటు సంజీవని పర్వతాన్ని భరించే శక్తి ఏ పర్వతానికి ఉందా అని వాయుమార్గాన వెడుతూనే ఆయన పరిశీలన చేస్తాడు. అప్పుడు ఆయనకి ప్రస్తుతం స్వామివారి ఆలయం నిర్మితమైన ఈ పర్వతం కనిపిస్తుంది. ఎంతో మంది మహర్షులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకున్నారు. మరెంతో మంది సిద్ధులు ఇక్కడ యోగ సాధనలో తరించారు. పైగా తాను ఈ ప్రదేశం మీదుగా వెళుతున్నప్పుడు హనుమ పాదముద్రను మోపినా చాలు అని ఆ పర్వతం అనుకోవడం స్వామివారికి తెలుస్తుంది. దాంతో తపోబలాన్ని కలిగిన ఈ పర్వతంపై హనుమ ఆగాడనేది స్థల పురాణం. ఇది రామాయణ కాలంలో హనుమ కాసేపు విశ్రాంతి తీసుకున్న పర్వతమనే విశ్వాసం ప్రాచీన కాలం నుంచి ఉంది. హనుమ ఇక్కడ ఆగిన విషయాన్ని దర్శించిన మహర్షులు అక్కడ ఆయన శిలను ప్రతిష్ఠించి పూజిస్తూ వెళ్లారు. ఆ తర్వాత కాలంలో ఆ శిలను కొండ ప్రాంతానికి చెందిన ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. అయితే కాలక్రమంలో ఆ శిల అంతర్హితమైపోయింది. ఆ తర్వాత మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ జరగడం, ఇండియన్ ఆర్మీ చేతుల్లోకి వెళ్లడం జరుగుతూ వచ్చింది. హనుమంతుడు కార్యసాధనకు ప్రతీక. ఎలాంటి ఆటంకాలనైనా అవరోధాలనైనా అవలీలగా ఛేదించగల ఘనుడు. కార్యసాధన నిమిత్తమే ఆయన ఇక్కడ ఆగింది కూడా. అందువల్ల ఇక్కడి హనుమంతుడిని దర్శించుకోవడం వల్ల తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల ఆ స్వామి దర్శనం తర్వాతనే శుభకార్యాలు మొదలు పెడుతూ ఉంటారు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఇహ పరదాయక శ్రీ గురు చరణం. ఈప్సితదాయక భవభయహరణం. ఈప్సితదాయక భవభయహరణం. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం.
ఈ పర్వతంపై హనుమ దర్శనం మాత్రమే కాదు, సీతారామ లక్ష్మణుల మందిరం కూడా దర్శనమిస్తుంది. రామాయణ కావ్యంలోని ముఖ్యమైన ఘట్టాలకు సంబంధించిన కుడియ చిత్రాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అందుకోసం ప్రత్యేకమైన మందిరాన్ని ఏర్పాటు చేశారు. వర్ణరంజితమైన ఈ చిత్రాలు మనల్ని రామాయణ కాలంలోకి తీసుకుని వెడతాయి. అలాగే ఇక్కడ నుంచి ఇతర పర్వత సమూహాలను తిలకించడం ఒక మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. సీతారాములు ఎక్కడ ఉంటే అక్కడ అది హనుమ నెలవుగా మారిపోతుంది. హనుమ ఎక్కడ ఉంటే అక్కడ అది సీతారాముల అనుగ్రహ పీఠంగా అవతరిస్తుంది. అందువల్ల హనుమ సన్నిధికి చేరువలోనే సీతారామలక్ష్మణుల మందిరం నిర్మించారు. ఈ మందిరంలోని వేదికపై గల పాలరాతి మూర్తులు మనోహరంగా మన కనుల ముందు నిలుస్తాయి. వర్ణరంజితమైన వస్త్రాలతో, వివిధ రకాల పూల మాలికలతో అలంకరించబడిన ఈ మూర్తులు ఆధ్యాత్మిక చింతనకు మరింత చేరువుగా తీసుకుని వెళతాయి. ఇదే సన్నిధానంలో సీతారాములకు ఇరువైపులా పార్వతీదేవి దివ్యలింగ రూపంలో పరమశివుడు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే గణపతి, రాధాకృష్ణుల మూర్తులు కూడా ఏర్పాటు చేశారు. రాధాకృష్ణుల మూర్తుల్లోని సౌందర్యం కనురెప్ప వేయనీయకుండా చేస్తుంది. మధురం, మనోహరం, సమ్మోహనమనే మాటలకు ఈ మూర్తులు అర్థం చెబుతాయి, అద్దం పడతాయి. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమకి ప్రత్యేకమైన అభిషేకాలు, అలంకరణలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజుల్లో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. హనుమ జన్మోత్సవంతో పాటు ఇతర దేవీదేవతలకు సంబంధించిన పర్వదినాల్లోనూ భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. హనుమ ఆలయ ప్రాంగణంలో వలయాకారంలో నిర్మించిన ఒక మందిరం కనిపిస్తుంది. ఈ మందిరంలోకి అడుగుపెట్టగానే రామాయణంలో మనం చదువుతూ వచ్చిన అనేక ముఖ్య ఘట్టాలకు సంబంధించిన శిల్పచిత్రాలు కనిపిస్తాయి. శ్రీరాముడి జననం నుంచి రావణాసురుడిని సంహరించడం వరకు గల వర్ణరంజితమైన కుడ్య చిత్రాలు మనసులో అలా ముద్రించుకుపోతాయి. కౌసల్య దగ్గర ఆడుతున్న బాలరాముడు, విశ్వామిత్రుడి ఆదేశం మేరకు రామలక్ష్మణులు యాగ సంరక్షణ చేయడం, సీతారామలక్ష్మణుల వనవాసం, సీతమ్మ వారిని రావణుడు అపహరించడం, రామలక్ష్మణుల సీతాన్వేషణ, శబరికి మోక్షాన్ని ప్రసాదించడం, మార్గమధ్యంలో హనుమ సుగ్రీవులను కలుసుకోవడం, వాలివద, సీతమ్మ జాడను హనుమ తెలుసుకోవడం, రావణుడిని రామచంద్రుడు సంహరించడం వంటి వర్ణరంజితమైన కుడ్య చిత్రాలు మనసును కట్టిపడేస్తాయి. ఇక హనుమాన్ టోక్కి చేరుకునే వారిలో భక్తులతో పాటు పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పర్వతంపై ఒక విశాలమైన ప్రదేశాన్ని వ్యూ పాయింట్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ్నుంచి కనుచూపు మేరలో పర్వతాలు కనువిందు చేస్తూ కనిపిస్తాయి. పర్వతాల వరుసలు ప్రవాహంగా మారిపోయి ముందుకు సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ పర్వతాలపై గాలి మనకి గంధాన్ని అద్దుతూ వెళుతున్న భావన కలుగుతుంది. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితతమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. అనునిత్యం ఈ ఆలయం తలుపులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకుని ఉంటాయి. ఈ పర్వతంపై నుంచి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడాలనే ఆసక్తిని కలిగిన వారు ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఈ సమయాల్లో ఈ పర్వతంపై కాస్త రద్దీ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి గ్యాంగ్టక్కి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. గ్యాంగ్టక్ రైల్వే స్టేషన్ నుంచి, బస్టాండ్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ టోక్ ఉంది. సమీప విమానాశ్రయంగా పాక్యోంగ్ కనిపిస్తుంది. హనుమాన్ టోక్ ఆలయం ఇక్కడి ప్రకృతిని పరిచయం చేస్తుంది. హనుమంతుడు ఆవిర్భవించిన ఈ పర్వతమే ఒక సంజీవని అనిపిస్తుంది.
పచ్చని పర్వతాల సమూహాలను చాలా దగ్గరగా చూపుతున్నట్టుగా అనిపిస్తుంది. రమణీయమైన రామాయణ కావ్యాన్ని దృశ్య రూపంలో మరోసారి చూపించి పంపుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి ఈ మందిరం మీ మనసును దోచుకునే ఉంటుంది కదూ. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ హనుమా. జగదభివందన జ్యోతలు గొనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా. జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.